స్తోత్రములు. ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. సహోదరులారా, మరి ఈ దినము మనము నేర్చుకునేటటువంటి పాఠము ఫలించు ప్రార్థన రహస్యము అనేటటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాము. ఫలించు ప్రార్థన రహస్యము క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితమునకు ఫలించు ప్రార్థన రహస్యం ఏంటండి అనంటే, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితమునకు ఫలించు ప్రార్థన రహస్యము అనేటటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాము. అయితే ఈ రోజుల్లో ప్రార్థన ఎవరికి చేయాలా, ప్రార్థన ఎందుకు చేయాలా, ప్రార్థన చేయడంలో ఏముంది అనేటటువంటి విషయాలను మనం పరిశీలించవచ్చు. ఎందుకనంటే, క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి విధానం ఏంటి అనంటే ప్రార్థన. ఈ ప్రార్థన అనేటటువంటిది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి మన జీవితంలో మనము దేవునితో మాట్లాడడము ప్రార్థన అనంటే, దేవుడితో మనం మాట్లాడడము, దేవునికి మన విన్నపాలను చెప్పుకోవడము, దాన్ని ప్రార్థన అని అంటాము. మనము దేవునికి చెప్పాలనంటే ప్రార్థన చేయాలా, దేవుడు మనతో మాట్లాడాలంటే వాక్యాన్ని చదవాలా. ఈ రెండు మనము చేయవలసినటువంటి పరిస్థితి మనకు ఉంటూ ఉంది. కాబట్టి సహోదరులారా, మరి క్రైస్తవుడిగా ఉన్నటువంటి మనము, ఈ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము ఎవరితో మాట్లాడుతూ ఉంటాము అనంటే, మన కన్న తండ్రి అయినటువంటి దేవాతి దేవునితో కాబట్టి మన కన్న తండ్రి అయినటువంటి దేవాతి దేవునితో మనం మాట్లాడేటటువంటి మాటలు ఏ విధానంగా ఉండాలి, ఏం అడిగేటటువంటి విధానంగా ఉండాలి, మనము మన తండ్రిని అడిగేటటువంటి ఏమిటి అనేటటువంటి విషయాలను కూడా మనం పరిశీలించాలి. ఎందుకనంటే చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ ప్రార్థన చేసేటప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలో తెలియదు, ఏమని ప్రార్థన చేయాలో తెలియదు. మరి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు చేసేటటువంటి ప్రార్థన ఎలా ఉంటుందంటే, పరలోకమందున్నటువంటి మా తండ్రి యేసు ప్రభువా నీకు స్తోత్రాలు అని అంటారు, లేదా నీకు వందనాలు అని అంటారు. ఎవరికి చేస్తారు ప్రార్థన అనంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తుర్రు అనంటే, పరలోకంలో ఉన్నటువంటి మా కన్న తండ్రి యేసు ప్రభువా, నాయన మా కొరకు చచ్చిపోయినావు, మా కొరకు లేచినావు, మా కొరకు అనేటటువంటి విధానంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. వాస్తవానికి యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తారా, లేకుంటే తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తారా? ఎవరికి ప్రార్థన చేయాలా? యేసు ప్రభువుకు ప్రార్థన చేయాలా, తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేయాలా? ప్రార్థన చేసి ఎవరి నామంలో ప్రార్థన చేస్తున్నామని చెప్పాలా. అనంటే ఎవరి నామంలో ప్రార్థన చేస్తున్నాం అనేటటువంటి విషయం తెలియదు, ఎవరికి ప్రార్థన చేయాలో తెలియదు. యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసయ్యా, యేసు రాజా, యేసు నాయన, యేసు తండ్రి నాకు ఇవ్విచ్చినవు అవిచ్చినవు అని చెప్పి చివరికి వచ్చేసరికి యేసు నామంలో ప్రార్థన చేస్తున్నా అని తండ్రి అంటున్నాడు. ఇందాక చేసింది ఎవరికి అనంటే యేసు నాయనకి. ఎవరికి ప్రార్థన చేసినావు అంటే యేసు తండ్రికి. ఎవరితో మాట్లాడినావు అంటే యేసయ్యతో మాట్లాడినావు. మరి ఇవన్నీ మాట్లాడి మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి యేసు నామంలో ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? అలా చేయమని బైబిల్ గ్రంథముల్లో ఉందా? ఉంటేనే మనం ప్రార్థన చేయాలి. ఎందుకనంటే లేనటువంటి వాటిని తెచ్చిపెట్టేటటువంటి వాడు ఎవడు అనంటే, దీనికి మించింది దుష్టుని నుండి వచ్చును అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి మరి ఎవరి నుంచి వస్తూ ఉంది, ఎక్కడి నుంచి వస్తూ ఉంది అనంటే, బైబిల్లో ఉన్నటువంటి మాటల కంటే మనము ఎక్కువగా ఏదైనా పలుకుతూ ఉన్నామనంటే, అది దుష్టుడు మన చేత ప్రేరేపింపబడి, మనం దుష్టుని చేత ప్రేరేపింపబడి పలికేటటువంటి మాటలే తప్ప అవి బైబిల్ అనుసారమైనటువంటివి కావు. ఎందుకు అనంటే, ఒక కాలంలోనంట ఇశ్రాయేలీల గురించి చెప్తూ వస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఇశ్రాయేలీలంట, వాళ్ళు ఇశ్రాయేలీలు ముందా క్రైస్తవులు ముందా అనంటే, వాస్తవానికి ఇశ్రాయేలీలే ముందు.
ఎందుకనంటే ఇశ్రాయేలీలను వాళ్ళను అరణ్యంలో నడిపించిండు, వాళ్ళను ఆ ఐగుప్తు దేశం నుంచి విడిపించిండు, వాళ్ళను చేయబట్టుకొని వాళ్ళను నడిపించుకొచ్చినటువంటి ఆ దేశం నుంచి వాళ్ళకు ఒక మంచి దేశాన్ని ఇచ్చిన అనేటటువంటి విధానంగా వాళ్ళు అంటూ ఉంటారు. ఏది కానాన్ దేశం వాళ్ళకి ఇవ్వబడ్డది మరి ఇది అనేటటువంటి విధానంగా. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇశ్రాయేలీలు దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇశ్రాయేలీలు దేవుని యొక్క కుమారులుగా ఉన్నటువంటి వాళ్ళు చివరాఖరికి వచ్చేసరికి వాళ్ళ విశ్వాసం ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉండిపోయారు అనంటే వాళ్ళ గురించి అంట అపోస్తలుడైనటువంటి పౌలు గారు సాక్ష్యం చెప్పవలసినటువంటి అవసరము వచ్చింది అని అంటాడు. ఎందుకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు సాక్ష్యం చెప్పవలసి వచ్చింది అనంటే వాళ్లకు మరి విశ్వాసము లేక కాదు కానీ, వాళ్లకు విశ్వాసం అనేటటువంటిది లేక కాదు కానీ వాళ్ళకున్నటువంటి విశ్వాసం ఎలాంటిది అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తూ ఉంటాడు. ఎందుకు అనంటే వాళ్ళకున్న విశ్వాసం ఏంటి, వాళ్ళు దేవుని ఎడల ఏ రీతిగా ఉన్నారు అనంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు, దేవుని ఎడల వాళ్ళు మరి మంచి అభిప్రాయం కలిగి ఉన్నారు. కానీ ఆ అభిప్రాయం అనేటటువంటిది ఎలా ఉంటూ ఉంది అనంటే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నట్టుగా ఉంటూ ఉంది. అందుకనే వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాను అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు వాళ్ళని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు వాళ్ళ గురించి తెలియజేయవలసినటువంటి అవసరం వచ్చింది అనంటే వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి విడిపింపబడి వాళ్ళను తోలుకొని వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు రక్షణ లేదు అనేటటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు నిర్దిష్టంగా ఆయన గుర్తెరిగి వాళ్ళ గురించి దేవునికి నేను ప్రార్థన చేస్తున్నా అని అంటాడు. ఎందుకనంటే వాళ్ళకు రక్షణ లేదు అనేటటువంటి విషయం తెలిసిపోయింది. మరి బైబిల్లో లేనటువంటి వాటిని ఉచ్చరిస్తూ, బైబిల్లో లేనటువంటి వాటిని చెబుతూ, బైబిల్లో లేనటువంటి విషయాలను మనకు వెల్లడిపరుస్తూ ఉంటే మరి మనకు రక్షణ ఉందా? మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని బోధించేటటువంటి వాళ్ళకు, బైబిల్ను తారుమారు చేసి ఇలా ఉన్నా నేను ఇలా చెప్తా అనేటటువంటి విధానంగా చెప్పేటోళ్ళకు రక్షణ ఉందా అనంటే ఈ వాక్యాన్ని బట్టి చూస్తే వాళ్లకు రక్షణ అనేటటువంటిది లేదు అని చెప్పొచ్చు. ఎందుకనంటే సహోదరులారా, మరి ఇశ్రాయేలీల విషయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన ఎంత భారము కలిగి ఉన్నాడో ఆనాటి పరిస్థితుల్లో మనం గుర్తెరగవచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో అప్పటి ప్రజలైనటువంటి ఇశ్రాయేళ్ల విషయంలోనే అంత భారము కలిగి ఉన్నాడనంటే నేటి క్రైస్తవులము అని చెప్పబడుతున్నటువంటి నామకార్థపైనటువంటి క్రైస్తవులు, నామకార్థపు క్రైస్తవులు, క్రైస్తవులు కాదండి, నామకార్థపైనటువంటి క్రైస్తవులు, వీళ్ళు చేసేటటువంటి ప్రార్థన కానీ వీళ్ళు చేసేటటువంటి విధానం కానీ మరి అంత తప్పుడుగా ఉంటూ ఉంటుంది. అందుకనే వాళ్ళ గురించి మనకేమైనా భారం ఉందా అనంటే వాళ్ళ గురించి మనకు భారము, బాధ్యత అనేటటువంటిది మనకు కంపల్సరీ ఉంటూ ఉంటుంది. అందుకే వాళ్ళ గురించి ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏం చెప్తూ ఉన్నాడంటే, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నవి అని అంటాడు. ఎందుకనంటే ఇశ్రాయేలీలు రక్షణ పొందాలని మరి ఆయనకు హృదయాభిలాష కలిగి ఉన్నాడంట. మరి సమాజంలో ఇంతమంది రక్షణ లేకుండా కొట్టుకొని పోతూ ఉన్నారు, సాతాను ఒరలో చిక్కుకుంటున్నారు, దాని కూరల్లో చిక్కుకుంటున్నారు. ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా సత్యము తెలియకుండా అసత్యాన్ని ప్రకటిస్తూ ప్రార్థన ఎవరికి చేయాలో తెలియకుండా మరి కల్పనా కథలను నమ్ముతూ మరి ప్రార్థన ఎవరికి చేయాలో తెలియని పరిస్థితుల్లో ప్రార్థించేటటువంటి వాళ్ళు వీళ్ళు నిజంగా నరకానికి వెళ్ళరా? వీళ్ళు సాతాను కూరల్లో చిక్కుకోవట్లేదా? బయట ఉన్నటువంటి వాళ్ళ గురించి అనుకుంటూ ఉన్నాము. ఎందుకనంటే సంఘములకు వెలుపలున్నటువంటి వాళ్ళు, బయట సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు పాపంలో ఉన్నారని అనుకుంటున్నాము, కానీ సంఘములో ఉన్నటువంటి వాళ్ళు ఏ రీతిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే వాళ్ళు రక్షణ పొందవలననే హృదయాభిలాషయు వారి విషయమై దేవునికి చేయి ప్రార్థనై ఉన్నది అని తెలియజేస్తూ, మరి ఎందుకనంటే వాళ్ళు రక్షణ పొందాలి. ఎందుకు అంటే వాళ్ళకి రక్షణ లేదు అనేటటువంటిది నిర్ధారణ జరుగుతూ ఉంది.
వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళు రక్షణ పొందాలి. అందుకే నా హృదయాభిలాష అని అంటూ ఉన్నాడు. నా హృదయాభిలాష వారి విషయమై నేను దేవునికి ప్రార్థన చేస్తున్నా అని అంటాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నా. మరి దేవునికి ప్రార్థన చేస్తూ ఎందుకని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను అని అంటాడు. ఎందుకనంటే వాళ్ళు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నా. వాళ్ళకి ఆసక్తి ఉంది, దేవుని మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి చాలా గొప్పది అనేటటువంటి విషయంలో వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నా అని అంటాడు. అయినను అని అంటుంది. మళ్ళీ ఏమనంటే, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకనంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి వాక్యానుసారముగా లేదు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలలో ఈ మాటలను మనం చూస్తున్నామండి. ఎందుకనంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి దేవుని వాక్యానుసారంగా కానీ, దేవుని జ్ఞానానుసారంగా కానీ, దేవుని ఇష్టానుసారమైనటువంటి విధానంగా లేదు. ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ఆసక్తి, వాళ్ళకు భక్తి ఉంది, ఆసక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకు ఉన్నటువంటి విధానం ఎలా లేదు అనంటే జ్ఞానానుసారమైనది లేదు. ఎందుకు జ్ఞానానుసారమైనటువంటిదిగా లేదు అనంటే, మరి వాళ్ళకు బోధించేటటువంటి బోధకులకు అట్టి సత్యం తెలియదు, ఇన్నటువంటి వీళ్లకు ఆ సత్యం తెలియదు. మరి ఏం తెలుసు అనంటే, ఏదో బయట ఇన్నటువంటి కొన్ని సంగతులు, సమాజంలో ఇన్నటువంటి కొన్ని సంగతులను తీసుకొచ్చి సంఘంలో బోధ చేసేస్తూ ఉన్నారు. నీకు స్వస్థత దొరుకుతుంది, నీకు దయ్యం పోతుంది, నీకు భూతం పోతుంది, నీకు పలానా వస్తుంది, నీకు బంగ్లా వస్తుంది, కారు వస్తుంది అని చెప్పి ప్రార్థన చేసేసి ఆ ప్రార్థన కూడా కరెక్ట్ ప్రార్థన కాదు. మళ్ళీ ఈ రకంగా మనుషులను ఏం చేస్తూ ఉన్నారంటే, తన తెలివితోటి వలలో వేసుకొని వారి ద్వారా తన ధన స్వలాభములను సంపాదించుకోవడానికి చూస్తూ ఉన్నటువంటి వాడు సంఘంలో ఈరోజు సంఘ కాపరిగా, మరి సాతానుని ఏజెంటుగా మిగిలిపోయినటువంటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. అందుకనే వారి ఆసక్తి ఎలా లేదు అనంటే దేవుని జ్ఞానానుసారమైనటువంటిది కాదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఏలయనగా ఇక్కడ చూస్తే 3వ వచనంలో, ఏలయనగా వారు దేవుని నీతిని నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడట్లేదంట. ఏం చేస్తూ ఉన్నారండి వీళ్ళు అనంటే, వీరంట దేవుని నీతిని ఎరగక తమ స్వనీతినే స్థాపింపబూనుకొనుచు ఉన్నారు. దేవుని నీతి అవసరం లేదు, దేవుని విషయాలు అవసరం లేదు, దేవుని సంగతులు, దేవుని వాక్యం ఏం చెప్తుందో అనేటటువంటి విషయము వీళ్ళకి అవసరం లేదు. కానీ వీళ్ళకి అవసరమైనటువంటిది ఏంటి అనంటే, వాళ్ళ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటిదే వేదాంతము, వాళ్ళు చెప్పిందే సత్యము, వాళ్ళు చెప్పేటటువంటి మాటలే సత్యము. కానీ అడిగేటటువంటి విషయంలో ఏది సరైనటువంటి విధానంగా చెప్పాలి అనంటే, దేవుని మాటలను బైబిల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా చక్కగా వివరించడం అనేటటువంటిది జరగాల. ఈ వాక్యాన్ని కలిపి చెరపడం అనేటటువంటిది జరుగుతూ ఉంది అనంటే, ఎవరి ద్వారా ఇది జరుగుతూ ఉంది అనంటే, సాతానుడు మనలను మభ్యపెడుతూ ఉన్నాడు, సాతానుడు మనలను భ్రమపరుస్తూ ఉన్నాడు, సాతానుడు మనలను మీరే క్రైస్తవులు, మీరే దేవుని పిల్లలు, మీకే పరలోకము, అన్నీ మీకే అని చెప్తూ ఏం చేస్తూ ఉన్నాడంటే, మనకు తెలియకుండానే మన నెత్తి మీద టపక్కున దెబ్బ కొట్టి లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నాడు. సచ్చిన కుక్కను లాక్కొని పోయినట్టుగా, సచిన కుక్కను తాడుగట్టి లాక్కొని వెళ్ళిపోతారు. ఎందుకనంటే ఈడ్చుకొని పోయి పడేసేటటువంటి విధానంగా. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు నామకార్థపు క్రైస్తవులంగా ఉన్నటువంటి వాళ్ళు నువ్వు లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నాడు. మేము క్రైస్తవులం అని అనుకుంటున్నారు వాళ్ళు, కానీ వీళ్ళు క్రైస్తవులు కారు అనేటటువంటి విషయాన్ని వాక్యానుసారంగా గ్రహించడానికి ఇష్టపడాలి. అందుకనే ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని జనాంగమా, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరి మీకు శుభములు తెలియజేసుకుంటూ ఈ రీతిగా మీకు వెల్లడిపరచడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఈ క్రైస్తవులు అంటే ఎలాంటి వారు, క్రైస్తవులు అనేటటువంటి విషయంలో ఏ విధానంగా ఉంటూ ఉన్నారు, క్రైస్తవులు కలిగి ఉన్నటువంటి మహిమ ఏంటి, ఈ క్రైస్తవునికి ఉన్న ఆధిక్యత ఏంటి అని అంటే, క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళు ఏదో మేము చాలా చిన్నవాళ్ళమండి, మేమేదో లోకములో
మేము ఇలాంటి వాళ్ళము అలాంటి వాళ్ళమని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకనంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నటువంటి పరిస్థితి, నీకున్న మహిమను నీకున్న విధానాన్ని గుర్తెరగక నువ్వు దేవునితోనే మాట్లాడేటటువంటి వాడవు అనేటటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయి నువ్వేమనుకుంటున్నావు అనంటే లోకములో అందరికంటే తక్కువగా నిన్ను నువ్వే మరి అంచనేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. కాబట్టి నువ్వు ఎలాంటి వాడవు, క్రైస్తవుడు అంటే ఎలాంటి వాడు అనేటటువంటి విషయంలో మనం ఆలోచించినట్లయితే నీ గురించి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి ఆలోచించు. యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వాడవు అని తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వాడవు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డటువంటి వాడవు అని అంటాడు. ఎందుకనంటే నువ్వు ఎవరిలో పరిశుద్ధపరచబడ్డావు అనంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినటువంటి వారు మరి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వాళ్ళే నేటి క్రైస్తవులు అనేటటువంటిది. కానీ మరి ఈ విధానంగా ఉండడానికి పిలువబడ్డటువంటి వాళ్ళు క్రైస్తవులు అనంటే చాలా గొప్ప మహిమ కలిగినటువంటి వాళ్ళు, కానీ ఏదో మహిమ లేనటువంటి వాళ్ళు కాదు అనేటటువంటిది. అంతేకాకుండా మరి క్రైస్తవ జీవితంలో కలిగి ఉన్నటువంటి విధానం ఏంటి, నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు అనంటే లోకమంతా చీకట్లో ఉంది, లోకమంతా చీకటితో నడుస్తూ ఉంది, చీకటిలోనే ప్రయాణం అవుతూ ఉంది. కానీ మరి చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్మును తన ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి పిలిచిన వారే, పిలువబడినటువంటి వాళ్ళే క్రైస్తవులు అనేటటువంటిది. మరి ఇంతకుముందు చదివినటువంటి మాట, క్రైస్తవులు అనేటటువంటి వారు పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారు. కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాటలు చూడొచ్చు. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి పిలువబడిన వారే నేటి క్రైస్తవులు అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే పేతురుకు రాసిన మొదటి పత్రిక 2:9లో ఈ మాటలను మనం చూడొచ్చండి. మరి అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అనంటే చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని వెలుగులోనికి పిలువబడినటువంటి వాళ్ళు. ఎక్కడున్నావు నువ్వు అనంటే ఆశ్చర్యకరమైనటువంటి దేవుని వెలుగులో ఉన్నావు, దేవునితో సావాసం కలిగి ఉన్నటువంటి విధానం అనేటటువంటిది నీ గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆ చీకట్లో ఉన్నటువంటి నీ మీద ఏమైంది అనంటే వెలుగు ప్రకాశించటం చేత నువ్వు వెలుగుమయమైనటువంటి పరిస్థితి. అందుకనే క్రీస్తు యొక్క వెలుగు తమ మీద ప్రకాశించుట చేత క్రీస్తునందు వెలుగయ్యుండి జీవవాక్యమును పట్టుకొని లోకములో జ్యోతుల వలె ప్రకాశిస్తూ లోకానికి వెలుగై ఉన్నటువంటి వాళ్ళే క్రైస్తవులు. చూస్తున్నామా ఏంటండి అనంటే క్రీస్తు యొక్క వెలుగు తమ మీద ప్రకాశిస్తూ ఉంది. ఎందుకనంటే మీ మీద ఎవరి వెలుగు ప్రకాశిస్తూ ఉంది అనంటే యేసుక్రీస్తు యొక్క వెలుగు మీ మీద ప్రకాశిస్తూ ఉంది. యేసుక్రీస్తు వెలుగు మీ మీద ప్రకాశించుట చేత మీరు ఏమైనారు అనంటే వెలుగై ఉన్నారు, క్రీస్తునందు వెలుగై ఉన్నారు అంట. మీరు వెలుగై ఉన్నారు, మరి వెలుగై ఉన్నారు, జీవవాక్యమును చేత పట్టుకొని లోకములో జ్యోతుల వలె ప్రకాశిస్తూ లోకమును వెలిగించినటువంటి వాళ్ళే నేటి క్రైస్తవులు అనేటటువంటి విషయాన్ని గుర్తెరగాల. చూడండి, ఎందుకనంటే ఈ యొక్క వెలిగింపబడ్డటువంటి జ్యోతులు ఏవైతే ఉన్నాయో అవి మరుగుగా ఉండవు. ఎందుకనంటే ఆ వెలిగింపబడ్డటువంటి ఆ జ్యోతి ఎంతో ప్రాంతానికి తన వెలుగును ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ప్రకాశింపజేస్తూ ఈ చీకటిని మరి పారదోలుతూ వెలుగుగా అనేక ప్రాంతాలను వెలిగించేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో కొన్ని మనం చూస్తూ ఉంటామండి. ఏమనంటే ఎక్కడో ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని పట్టణాలు, కొన్ని కొండల మీద ఉన్నటువంటి ప్రాంతాలను మనం చూసినప్పుడు ఆ కొండ మీద ఒక వెలుగు కానీ ఉంటే ఆ చీకటి అంతట్లో చూస్తే ఆ వెలుగు చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నువ్వు వెలిగింపబడ్డావు, వెలుగుగా ప్రకాశింపబడ్డావు, నువ్వు వెలుగు అయి ఉండి జీవవాక్యాన్ని చేతిలో పట్టుకున్నావు. ఏది జీవవాక్యం అనంటే ఈ బైబిల్ గ్రంథాన్ని నువ్వు చేతిలో పట్టుకొని ఏం చేస్తూ ఉన్నావు? జీవవాక్యమును చేతిలో పట్టుకొని లోకంలో జ్యోతుల వల్ల ప్రకాశిస్తూ ఉన్నావు. నువ్వు ప్రకాశిస్తూ ఉన్నావా?
ఆ ప్రకాశం నీలో ఉన్నదా? మరి ఎలా ఉంటూ ఉన్నావు అనేటటువంటి విషయాన్ని నువ్వే పరిశీలన చేసుకోవాలి. నిజంగా నువ్వు ఎలా ఉన్నావు, నీ పరిస్థితి ఎలా ఉంది, నువ్వు వెలుగుతూ ఉన్నావా, వెలిగిస్తూ ఉన్నావా, నువ్వు వెలుగు సంబంధినిగా ఉన్నావా, ఎలా ఉంటూ ఉన్నావో ఒకసారి నిన్ను నువ్వే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరము నీకు ఎంతైనా ఉన్నది అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తూ ఉంది. అందుకనే జ్యోతుల వల్ల ప్రకాశిస్తూ లోకానికి వెలుగై ఉన్నవారే, లోకానికి వెలుగు, నువ్వు వెలుగు, లోకానికి నువ్వు వెలుగై ఉన్నావు అనేటటువంటి విషయాన్ని గుర్తెరుగుతూ ఉన్నావా? మరి లేక ఇంకా చీకట్లోనే ప్రయాణం చేస్తూ ఉన్నావా? ఎక్కడున్నావు, నీ పరిస్థితి ఏంటి అనేటటువంటి విషయాన్ని ఒకసారి నిన్ను నువ్వే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. అందుకనే సహోదరులారా, మరి మన పరిస్థితి ఏంటి, మనం ఎలా ఉన్నాం అంటే, మనము ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని కుమారులుగా ఉన్నటువంటి మనము ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ఏం చేస్తూ ఉన్నామనంటే, మరి ఈ లోకంలో ఉండి ఆ పరలోక సంబంధమైనటువంటి వాటిని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుభవిస్తాము? ఈ లోకాన్ని విడిచిపెట్టినాక అనుభవిస్తామా అని అంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టినాక నువ్వేమీ అనుభవించవు. ఎందుకనంటే రామారామి వెళ్ళిపోతావు దేవుని, లేదా నీతిమంతునివైతే పరదేశికి వెళ్ళిపోతావు, అనీతిమంతునివైతే నరకానికి వెళ్ళిపోతావు. కానీ మనము ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రతిదీ కూడా అనుభవించవలసినటువంటి అవసరము ఉన్నది. అయితే ఏమేమి అనుభవిస్తూ ఉన్నావంటే, శరీరానికి కావాల్సినటువంటి వాటి విషయాలను నేను చెప్పట్లే మీకు, శరీరానికి కావాల్సినటువంటి విధానాన్ని నేను మీకు వెల్లడిపరచట్లేదు. ఎందుకనంటే ఒకసారి వెలిగింపబడ్డటువంటి వారు, పరలోక సంబంధమైనటువంటి వరములను రుచి చూచినటువంటి వారును, దేవుని దివ్యవాక్యములోను రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించినటువంటి వాళ్ళు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఒకసారి వెలిగింపబడ్డటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనంటే, పరలోక సంబంధమైనటువంటి వరాలను రుచి చూస్తూ ఉన్నారు. నువ్వు చూస్తూ ఉన్నావా అనంటే, అది నాకేం తెలుసండి, ఇప్పుడేడ చూస్తా నేను రుచి అనేటటువంటి విషయంలో మరి ఆలోచిస్తూ ఉంటాం. అది నీకే తెలియదు. పరలోక సంబంధమైనటువంటి వరాలను రుచి చూస్తున్నావంటే అదే ఎప్పుడు చూస్తామో, అది లోకాన్ని విడిచిపెట్టినాక చూస్తామేమో, లేకుంటే ఈ లోకం నుంచి మేము పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు ఆ పరలోక సంబంధమైనటువంటి వరాలను రుచి చూస్తామేమో అని అనుకుంటారు. కానీ అది కాదండి. పరలోక సంబంధమైనటువంటి వరాలను రుచి చూసినటువంటి వాళ్ళు ఈ లోకంలోనే రుచి చూస్తూ ఉన్నారు. మరి ఈ లోకంలోనే రుచి చూస్తూ ఉన్నారు. ఎందుకనంటే నువ్వు వెలిగింపబడ్డటువంటి మరుక్షణం నుంచే పరలోక సంబంధమైనటువంటి వరాలను రుచి చూస్తూ ఉన్నావు. ఎప్పుడు వెలిగింపబడుతూ ఉన్నావు అంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మరుక్షణమే నువ్వు లోకానికి వెలుగుగాను ఒక జ్యోతిగాను సిద్ధపరచబడుతూ ఉన్నావు. ఆ వెలిగింపబడ్డటువంటి మరుక్షణమే నువ్వు ఆ పరలోక వరాలను రుచి చూసేటటువంటి పరిస్థితి అనేటటువంటిది నీకు ఉన్నది. ఆ పరలోక సంబంధమైనటువంటి వరాలను రుచి చూసేటటువంటిది దేవుని దివ్యవాక్యములోను అని అంటాడు. దేవుని దివ్యవాక్యములోను, అంతేకాకుండా రాబో యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోతూ ఉన్నారంట కొంతమంది. అంటే వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు, నువ్వు కూడా అనుభవిస్తూ ఉన్నావు అంటే, మరి నువ్వు అనుభవించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నావా అనేటటువంటి విషయాన్ని నిన్ను నువ్వే గుర్తెరిగేటటువంటి విధానంగా ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-6 వచనాలలో ఈ మాటలు ఉంటాయండి. అయితే మనం ఎక్కడున్నటువంటి వాళ్ళము, క్రీస్తులోనికి రాకముందు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరిగితే, మనమంట యేసుక్రీస్తును నమ్ముకోకముందు, యేసుక్రీస్తులోనికి రాకముందు అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళము. ఎందుకనంటే క్రీస్తులోనికి రాకముందు ఉన్నటువంటి నీ పొజిషన్ ఏంది అనంటే, సాతానుని యొక్క ఏజెంట్గా, సాతానుని యొక్క కుమారునిగా, సాతానుని యొక్క అనుచరుడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పట్లో నువ్వు ఉన్నటువంటిది. కానీ యేసుక్రీస్తును గుర్తెరిగిన తర్వాత, యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మిన తర్వాత, యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందటం ద్వారా నీకేమొస్తూ ఉంది అనంటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, అంధకార సంబంధమైన అధికారము నుండి విడిపింపబడి దేవుడు ప్రేమించిన క్రీస్తు అను తన కుమారుని యొక్క రాజ్య వారసునిగా చేయబడిన వారే నేటి క్రైస్తవులు అని అంటాడు. ఏమంట అనంటే, అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి విడిపింపబడి దేవుడు ప్రేమించిన
క్రీస్తు అను తన కుమారుని యొక్క రాజ్యమునకు వారసునిగా చేయబడ్డావు. ఎవరి రాజ్యమునకు అనంటే క్రీస్తు అనేటటువంటి తన కుమారుని రాజ్యమునకు నువ్వు వారసుడిగా చేయబడ్డావు. ఒక సాతాను అధికారంలో నుండి విడిపింపబడిన తర్వాత దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రాజ్యమునకు నువ్వు వారసునిగా అయినావు. ఇక్కడ రెండు రాజ్యాలు ఉన్నాయండి. చూడండి, 2 రాజ్యాలు కట్టబడుతూ ఉన్నాయి. ఒకటి సాతానుని రాజ్యం కట్టబడుతూ ఉంది, రెండవది దేవుని రాజ్యం కట్టబడుతూ ఉంది. ఉంటే నువ్వు సాతానుని రాజ్యములోనైనా ఉండాలి, లేదనంటే దేవుని రాజ్యములోనైనా ఉండాలి. ఈ రెండిట్లలో ఏదో ఒక రాజ్యంలో ఉండాలి, కానీ ఈ రెండు కాకుండా నువ్వు ఎక్కడ ఉండలేనటువంటి పరిస్థితి. అయితే దేవుని రాజ్యంలో ఉండేటటువంటి వాళ్ళ లక్షణాలు ఏంటి అనంటే దేవుని వాక్యానుసారంగా జీవించడము, దేవుని వాక్యాన్ని అనుసరించడము, ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో కూడా వాక్యానుసారమైనటువంటి ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటిది చాలామంది గ్రహించాల, గుర్తెరగాల. ఎందుకనంటే ప్రార్థన ఏమని చేయాలా, ఎందుకు చేయాలా, ఎవరికి చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అందుకే ఏమంటాడంటే మనమంట తక్కువైనటువంటి వాళ్ళము కాదండి, తేజోవాసులైనటువంటి స్వాస్థములో పాలిభాగస్తులైనటువంటి వాళ్ళు, స్వాస్థమునకు పాలివారగుటకు పాత్రులుగా చేయబడినటువంటి వాళ్ళే నేటి క్రైస్తవులు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని పేతురుకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2:9 ఆ మాటలను మనము చూడొచ్చండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే క్రైస్తవ జీవితమునకు ఎన్నో ఉన్నాయి, ఎన్నో మహిమ ఉంది, ఎంతో గొప్ప ఆధిక్యత ఉంది. ఎంతో గొప్ప ఈ మహిమను కలిగినటువంటి మనము ఏం చేస్తూ ఉన్నామంటే మన మహిమను మనమే మర్చిపోయి మనకున్నటువంటి విధానాన్ని మనమే విడిచిపెట్టి ఏం చేస్తూ ఉన్నామనంటే లేనటువంటి వాటిని ముందుకేసుకొని మరి దేవుని వాక్యాన్నే ధిక్కరిస్తూ దేవుని వాక్యానికి భిన్నంగా నడుస్తున్నటువంటి పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో నామకార్థపు క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు చెల్లమని అవుతూ ఉన్నారు. వీళ్ళే క్రైస్తవులుగా, మేమే క్రైస్తవులమండి అనేటటువంటి విధానంగా. అంటే వాళ్ళు క్రైస్తవులా అని అంటే నామకార్థపు క్రైస్తవులు. వాక్యం ఏం చెప్తుందో అది అవసరం లేదు, కానీ మా అయ్యగారు ఏం చెప్తాడో అదే మాకు అవసరము అనేటటువంటి విధానంగా అయ్యగారికి కూడా బైబిల్ పట్టింపు ఉండదు, ఈ సంఘస్థులకు కూడా బైబిల్ పట్టింపు అనేటటువంటిది ఉండదు. ఎవరికి ప్రార్థన చేయాలి అనేటటువంటి విషయం కూడా వారికి అవసరం లేనటువంటిది. అయితే మరి ఎందుకనంటే దురాశలను అనుసరించడం వలన లోకమందున్నటువంటి భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావములో పాలివారైనటువంటి వాళ్ళే నేటి క్రైస్తవులు. ఎందుకనంటే లోకమందున్నటువంటి దురాశలను అనుసరించేటటువంటి వాళ్ళు, లోకమందున్నటువంటి భ్రష్టత్వమును అనుసరించినటువంటి వాళ్ళు ఈ వాగ్దానం మూలముగా దైవ స్వభావములో పాలివారయ్యర్రు అనేటటువంటి. అంటే పేతురు 2 పేతురు 1:4 ఈ మాటలను చూస్తాము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ పొందిన వారై క్రీస్తు యొక్క గుణలక్షణములను ధరించుకున్నటువంటి వారే నేటి క్రైస్తవులు. గలతీ 3:27 ఈ మాటలను మనం చూడొచ్చండి. ఎందుకనంటే క్రీస్తు నామంలో బాప్తిసం పొందినటువంటి వాళ్ళు, క్రీస్తు యేసును పొందుకున్నటువంటి వాళ్ళు, క్రీస్తు యొక్క గుణలక్షణాలను ధరించుకున్నటువంటి వాళ్ళే నేటి క్రైస్తవులు అనేటటువంటి విషయాన్ని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. మరి ఇంత మహోన్నతమైనటువంటి మహిమ కలిగినటువంటి వారైనటువంటి అనేక మంది అపవాది ఊరిలో పడి దేవుని క్రమాన్ని పాటించక క్రీస్తు యేసు వలన పొందిన మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పొచ్చు. ఎందుకనంటే మరి ఇంత మహిమ కలిగినటువంటి వాళ్ళు, ఇంత మహోత్సవమైనటువంటి మహిమను కలిగినటువంటి వాళ్ళు దేవుని క్రమాన్ని గ్రహించట్లేదు. దేవుని క్రమాన్ని గ్రహించక ఏం చేస్తూ ఉన్నారంటే క్రీస్తు ద్వారా పొందవలసినటువంటి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. నేటి దినాల్లో నేడు ప్రార్థన అనే అంశము అపవాది అనేక మందిని నామకార్థపు క్రైస్తవులుగా దేవుని క్రమాన్ని భిన్నంగా నడిపిస్తూ ఉన్నాడు. దేవుని క్రమానికి భిన్నంగా నడిపిస్తూ అట్టి వారిని తమ బైబిల్లో ఈ రీతిగా ఉంది కదా అని మీరెందుకు
మన బైబిల్లో ఈ రీతిగా ఉంది కదా, మీరు ఎందుకు అలా చేస్తూ ఉన్నారు అని ప్రశ్నిస్తే వారు చెప్పే సమాధానం ఈ రీతిగా ఉంటుంది. బైబిల్లో ఏముందో మాకు అవసరం లేదు, మేము ఏమి చెప్పాలో మాకు అవసరం. అంటే బైబిల్లో ఏముందో మాకు అవసరం లేదు, మేమేం చెప్పాలో మాకు అవసరము అని. ఎందుకనంటే బైబిల్లో ఉన్నదాన్ని పాటించము అనేటటువంటి విధానంగా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అందుకనే ఎందుకు అనంటే బైబిల్లో లేవు కదా ఇవి, అట్లా చెయ్యాలి అనేటటువంటి లేదు కదా అని అంటే, అట్లా చెయ్యాలని లేకపోతే మేము చెయ్యొద్దా? మాకు వచ్చినట్టుగా మేము చేస్తాము. ఏదైనా యేసుక్రీస్తు గురించే చెప్తూ ఉన్నాం కదా, యేసుక్రీస్తు గురించే చేస్తున్నాం కదా అని అంటారు. కానీ చెప్పేటటువంటి వాళ్ళు, చేసేటటువంటి వాళ్ళు ఎలా చేస్తూ ఉన్నారు అని అంటే క్రమంగా లేదు, ఈ ఒక క్రమ పద్ధతుల్లో లేకుండా చేస్తూ ఉన్నారు. అందుకనే అపోస్తులు ప్రార్థన అను అంశము విషయంలో, అపోస్తులు ప్రార్థన అను అంశం విషయంలో ఏం చెప్పారో అది మాకు అవసరం లేదు, చివరికి అపోస్తులు చేసిన విధంగా మేము ప్రార్థన చెయ్యము అని కూడా చెప్తూ ఉన్నారు. అంటే అపోస్తులు ఏమని చేయమన్నారో అది మాకు అవసరం లేదు, అపోస్తులు చేసిన విధానంగా కూడా మేము చెయ్యము ప్రార్థన అనేటటువంటి విధానంగా. ఎందుకు అంటే మా బోధకుడు చెప్పినట్లే మేము ప్రార్థన చేస్తాము. మా నాన్న వాళ్ళ ఫాదరు, మా తాత వాళ్ళ ఫాదరు, మా ముత్తాత వాళ్ళ ఫాదరు వారు ఎలా చేశారో మేము కూడా అలాగే చేస్తాము అనే మాదిరిగా పెట్టుకుంటున్నాము అని తెలియజేస్తూ ఉంటారు. ఎందుకనంటే మా తాతలు చేసినటువంటిది మా ముత్తాతలు పాస్టర్ చేసిండు, వాళ్ళందరూ చేసారు, వాళ్ళని మాదిరిగా పెట్టుకొని మేము కూడా ప్రార్థన చేస్తాము అని చెప్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. ఎందుకనంటే అపోస్తులు చేసింది కూడా వాళ్ళకు అవసరం అనేటటువంటిది లేదు. అందుకే వాళ్ళు మాదిరిగా పెట్టుకొని, అలాగైతే బైబిల్లో వారు చేసిన విధంగా బైబిల్ చెప్పిన క్రమము ప్రకారంగా మాత్రమే మేము ప్రార్థన చెయ్యము అని అంటారు. ఎందుకనంటే బైబిల్లో ఉన్నటువంటి విధానంగా కానీ, ఆ బైబిల్ ప్రకారంగా కానీ, ఆ క్రమముగా కానీ మేము ప్రార్థన చెయ్యము అని వారు దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తూ అపవాది చేత మోసపరచబడుచు అనేకులను మోసపరచుచు ఉన్నటువంటి వారే నేటి నామకార్థపు క్రైస్తవ జీవితమును జీవిస్తూ ఉన్నారు అని. ఎందుకనంటే వీళ్ళు దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తూ ఉన్నారు. అంటే అపవాది చేత మోసపరచబడుతూ అనేకులను కూడా మోసపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే ఇలాంటి వాళ్ళే క్రైస్తవులు అని కాదండి, వీళ్ళను నామకార్థపు క్రైస్తవులు అని చెప్పాలి. అందుకనే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే మనం ఏం చేయాలనంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడానికి ఇష్టపడాలి కానీ, బైబిల్లో లేనిది తెచ్చిపెట్టడానికి కానీ, బైబిల్లో లేనిదాన్ని తీసుకొచ్చి మనం ప్రకటన చేయడానికి కానీ వీలు లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. అందుకే ఏమంటాడంటే, ఒక మనిషి ఉచ్ఛ్వాస నిశ్వాసలు కలిగి ఉంటే అతడు జీవించి ఉన్నాడు అని నిర్ధారణ చేసిన విధానంగా. ఎందుకనంటే ఒక మనిషి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కలిగి ఉంటేనే వాడు జీవించి ఉన్నాడు అనేటటువంటిది. ఎందుకనంటే ఈ ఊపిరి ఈడుస్తూ ఉన్నాడు అంటేనే వాడు జీవించి ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఈ ఊపిరి పీల్చకుండా ఊపిరి విడవకుండా ఉంటే వాడు చచ్చిన పీను కిందనే అర్థము. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఆత్మ సంబంధమైనటువంటి జీవితము కలిగి ఉండాలంటే క్రైస్తవునికి ప్రార్థన జీవితము అత్యవసరము అని మనం గుర్తెరగాలి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితము కలిగి ఉండాలంటే క్రైస్తవ జీవితమునకు ప్రార్థన జీవితము అవసరము. దేవుని ప్రార్థించడము అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడటమే అని మనం అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి ప్రార్థించడం అంటే దేవునితో ముఖాముఖిగా మనము మాట్లాడడమే. మన అవసరములను తండ్రికి ముచ్చటించట లేక మన పరమ తండ్రిని వేడుకొనుటయు అని అర్థము. ఎందుకనంటే మనం అవసరాలను తండ్రి అయినటువంటి దేవునికి చెప్పడము, ఆయనను వేడుకోవడము, ఆయనను బతిమాలుకోవడము అనేటటువంటి ఇవి ఈ ప్రార్థన అనేటటువంటి విషయంలో మనకు జరుగుతూ ఉన్నటువంటిది.
అందుకనే ప్రార్థన చేసేటటువంటి విషయంలో ఏం జరుగుతూ ఉందంటే తండ్రితో ముఖాముఖిగా మాట్లాడుచున్నాడు. అంటే తండ్రితో ముఖాముఖిగా మాట్లాడాలి అనేటటువంటిదే అర్థం. ఇంతటి ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనను దేవునికి ఏ రీతిగా చేయవలనో తెలియక అనేకులు తప్పిపోవచ్చు ఉన్నారు. అంటే ఇంతటి ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనను దేవునికి ఏ రీతిగా చేయాలో అనేకులు తప్పిపోవచ్చు ఉన్నారు. మేము ఆదివారము ప్రార్థించుచున్నాము అని అనుకొంచున్నారు కొందరు. వారిలో ప్రార్థించే దేవుని జ్ఞానానుసారంగా లేకపోవట చేత దేవుని సన్నిధిలో చేరుటలేదు అని చెప్పవచ్చు. ఎందుకనంటే వీరు చేసేటటువంటి ప్రార్థన దేవుని జ్ఞానానుసారంగా చేసేటటువంటి ప్రార్థన, రాత్రింబగళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన జ్ఞానానుసారంగా లేకపోవటం ద్వారా దేవుని సన్నిధికి చేరదు అని చెప్పవచ్చు. ప్రాముఖ్యంగా ప్రార్థన ఎవరికి చేయాలో ఇంకనూ అనేక మంది తెలుసుకోవటం లేదు. ఎందుకనంటే ప్రార్థన ఎవరికి చేయాలో ఇంకనూ అనేక మంది తెలుసుకోవటం లేదు. కనుక ప్రార్థన ఎవరి నామంలో ఎవరికి చేయాలో అను విషయంలో అనేకులు తప్పిపోవచ్చు ఉన్నారు. ప్రార్థన ఎవరి నామంలో చేయాలో అనేటటువంటి విషయంలో అనేకులు తప్పిపోతూ ఉన్నారు. అందువలననే అనేకులు ప్రార్థనలో ఫలించలేదు. అందుకే దేవుని సన్నిధిని చేరటలేదు. దేవుని యొక్క సన్నిధికి చేరని ప్రార్థన ఎంత చేసినా నిష్ప్రయోజనమే. కాబట్టి దేవుని చిత్తానుసారముగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటటువంటి విధానంగా ఫలభరితమైనటువంటి విధంగా సత్యవాక్యపు వెలుగులో పరిశీలన చేసేటటువంటి ప్రార్థనగా ఉండాలి మన ప్రార్థన. కాబట్టి సహోదరులారా, మరి ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఏ విధానంగా ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ప్రార్థన అనేసరికి ఏం చేస్తూ ఉన్నారనంటే, తండ్రి యేసయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు యేసయ్యా, మా కొరకు చచ్చిపోయిన వేసయ్యా, మా కొరకు బతికిన వేసయ్యా, ఇవే ప్రార్థన చేస్తూ ఉంటారు. మాకు ఇవి కావాలా అవి కావాలని. నిజంగా ప్రార్థన చేసేటటువంటి విధానంలో ఏమని ప్రార్థన చేయాలా, ఎందుకు ప్రార్థన చేయాలా అనేటటువంటి అంశాన్ని మనము ముందు ఇంకా సర్వసత్యాన్ని గ్రహిద్దాం. ఇప్పటి వరకు మరి కొంత క్రైస్తవులు ఏమై ఉన్నారు, క్రైస్తవుని జీవితంలో ఏ విధానంగా ఉన్నాడు అనేటటువంటి విషయాలను మనం పరిశీలించాము. ఎవరికి ప్రార్థన చేయాలి అనేటటువంటి విషయాలు కూడా మనము గుర్తెరగాల. కాబట్టి ప్రతిదీ కూడా శూన్యంగా పరిశీలించి తెలుసుకుందాం. ఎవరు కూడా సంచలత్వం కలిగి ఉండొద్దు. ఎవరు కూడా మరి అయ్యో ఏదో చెప్తూ ఉన్నాడు, ఏంటో ఇది మాకు పూర్తిగా వివరించలేదు అనేటటువంటి విషయాల్లో ఆలోచించకుండా ఉన్నటువంటి సత్యాన్ని మరి పూర్తిగా అర్థం చేసుకునేటటువంటి విధానంగా ఉండాలని, మరి ఈ సర్వసత్యాన్ని గ్రహించి లోకంలో అనేకులకు మేలుకొల్పుగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో మేము తెలుసుకున్నటువంటి సత్యాన్ని మీ ముందుకు తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి సహోదరులారా, మనము చేసేటటువంటి ప్రతి విషయంలో కూడా మనం ఏ రీతిగా ఉన్నాము అనేటటువంటి విషయాలను పరిశీలిస్తూ ముందుకు వెళ్దాం. మరి ఇప్పటికీ ఇంకా చాలా ఉంది, ఇప్పటికీ సమయం చాలా అయింది కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. మీరు కూడా మరి ఈ ప్రార్థన అనేటటువంటి విషయంలో ఆలోచించండి. ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఎవరికి ప్రార్థన చేయాలి అనేటటువంటి విషయంలో ఆలోచించి నిజంగా మనం చేసేటటువంటి ప్రార్థన సరేనా, నిజంగా మనం చేసేటటువంటి ప్రార్థన కరెక్టేనా అనేటటువంటి వాటిని బైబిల్ అనుసారంగా ఉందా ఒకసారి బైబిల్ పెట్టుకొని పరిశీలించండి. మీరు చేసే ప్రార్థన బైబిల్ అనుసారంగా ఉందా, భిన్నంగా ఉందా? ఒకవేళ భిన్నంగా ఉన్నట్లయితే వెంటనే మారుదాం. మేము కూడా అట్లాంటి ప్రార్థన చేసినటువంటి వాళ్ళమే, కానీ సత్యాన్ని గ్రహించిన తర్వాత మా ప్రార్థనలను మార్చుకున్నాము, వాక్యానుసారంగా ప్రార్థించడానికి ప్రయత్నపడుతూ ఉన్నాము. అంతేకాకుండా అనేకులకు కూడా ఇటు సత్యాన్ని తెలియజేస్తూ, అనేకులను ప్రభు వైపుకు మరలుగొల్పుతూ, అనేకులను ప్రభువులో నడిపించుతూ అనేక మందికి ఒక మార్గదర్శకులుగా సిద్ధపరచడమే మా యొక్క ఉద్దేశం అండి. కాబట్టి సహోదరులారా, మా పరిచర్య విషయంలో మీరు ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరాలు ఉంటే మాకు తెలియజేయండి. మీరు మా పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని అనుకుంటూ ఉన్నారా? మీరు చేయవలసిందల్లా ఒకటే, ఈ విన్నటువంటి సత్యవాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి.
ఈ వాక్యాన్ని షేర్ చేయడమే కాకుండా ఇట్టి సత్యాన్ని కూడా సమాజానికి సంఘానికి వెల్లడిపరిచి అనేకులను రక్షణలోనికి నడిపించవలసిందిగా ప్రభునామంలో మీ అందరికీ మనవి చేస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. పరలోకమందున్నటువంటి మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతులు ఘనతయు మహిమయు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామములో తండ్రి మీకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అవును నాయన, మేము ఏది చేసినా అది యేసుక్రీస్తు నామంలో మేము మీకు చేయవలసినదే కానీ మరి మా ఇష్టానుసారంగా యేసుక్రీస్తు కాకుండా మీకు చేయడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు, మీ జ్ఞానానుసారమైనటువంటిది కాదు అని మేము గ్రహించినట్లు మా మనోనేత్రాలను వెలిగించి నీ సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ఇదిగో మరి నాయన, ఇప్పటి వరకు చెప్పబడినటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపజేసి మరి నాయన మమ్మలను మరి తండ్రి మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని ఇంకా నడిపించమని అనేక సంగతులను మాకు తెలియజేయమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించినట్లు మమ్మల్ని బలపరిచి లోకములో జ్యోతుల వలె వెలుగునట్లు అనేకులను వెలిగించినట్లు మీ కృపా సాయం మాకు అనుగ్రహించి మీ కృపలో మీ మహిమలో మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయములు మరోసారి నెమరు వేసుకొని అనేకలను మరి నా తండ్రి మీ వైపు మరలిస్తూ మీ రాజ్యములో మీ పొలములో కొన్ని పనిముట్లుగా కొన్ని సాధనములుగా మమ్మల్ని వాడుకోమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త హెచ్చింపు నామములో అతి వినయంతో బతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములండి.